ఇదిగో ఇక్కడ రాశారు చూడండి. ఆదాయం లేదు, సర్కార్ నడపలేను, మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తా, ఎట్లా పంచాలో మీరే చెప్పుండ్రి. మీరు సహకరించుకుంటే మేము జీతాలు ఇవ్వలేం, అక్కడ అమాందియే లేదు, మీరేమో డిఏలు అడుగుతున్నారు. 6 గ్యారెంటీలు 130 స్కీములకు మరో 20,000 కోట్లు కావాలి. ఒక నెల ఆశ, మరో నెల అంగన్వాడీల జీతాలు ఆపుతున్నాం. సీఎం రేవంత్ అసహనం, కొత్త లెక్చర్ల నియామక పత్రాలు. ఈ నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే రిజర్వ్ బ్యాంకులో తల తాకట్టు పెట్టి 4,000 కోట్ల జీతబత్యాలు ఇచ్చాం. మీరేమో డిఏలు కరువు బత్యాలు అడుగుతున్నారు. తల తాకట్టు పెట్టి 4,000 కోట్లు అప్పు తెచ్చారంటండి వీళ్ళు. రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పగిస్తాం, ఎట్లా వచ్చాలనో మీరే చెప్పండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పైసా మొత్తం లెక్క అప్పు చెప్తా, ఒక్క పైసా నా దగ్గర పెట్టుకోకుండా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు అప్పు చెప్తా, ఆఖరికి నా నెల జీతం కూడా మీకే ఇస్తా, ఏది ఎట్లా పంచాలనో మీరే చెప్పండి అంటూ ఆయన ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించమనుకుంటే జీతాలు ఇవ్వలేమని పరోక్షంగా హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ రవీంద్రబాద్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఇంటర్ విద్యలో ఎంపికైన 1,292 మంది జూనియర్ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో ఎంపికైన 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 1వ తేదీన జీతాలు ఇవ్వకపోతే ఏ యజమాని మీద, ఏ ప్రభుత్వం మీద ఎందుకు విశ్వాసం ఉంటుంది, ఎందుకు నమ్మకంగా పనిచేస్తారు? అవును, కొన్ని సమస్యలు ఉన్నాయి. చర్చల అనంతరం ఆయా సమస్యల పరిష్కారం కాలేదని ఉద్యోగులు ఎవరన్నా ప్రభుత్వానికి సహకరించమని అనుకుంటే మన పరిస్థితి ఇంకా దిగజారిపోయి నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితే ఉంటే రిజర్వ్ బ్యాంకులో తల తాకట్టు పెట్టి 4,000 కోట్లు తెచ్చి జీతబత్యాలు ఇచ్చాం, మీరేమో డిఏలు కరువు బత్యాలు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదాయం సరిపోక జీతాలు బిల్లు పెండింగ్లో పెడుతున్నామని, ఒక నెల ఆశా వర్కర్ల జీతాలు, మరో నెల అంగన్వాడీ వర్కర్ల జీతాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పెండింగ్లో పెట్టి రొటేషన్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అడుగుతున్నామని చెప్పారు. మరి ఇంత కష్టాల్లో ఉంటే ఇంక ఈ పథకాలు ఎందుకండి? 6 గ్యారెంటీల్లో 130 సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఇప్పుడున్న నెలసరి ఆదాయానికి అదనంగా మరో 22,000 కోట్లు కావాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడు నెలకు మిగిలే 5,000 కోట్లతో సర్కారు నడపలేకపోతున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితిపై నేను ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్పలే, అందుకే వాస్తవాలు చెప్తున్నా. ప్రతి నెల 22,000 కోట్లు అవసరం కాగా వివిధ మార్గాల ద్వారా 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల వరకు ఆదాయమే సమకూరుతుంది. దీంట్లో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు అన్నీ కలుపుకొని 13,000 కోట్లు పోతే మిగిలేది 5,000 కోట్లే. ఎస్ఎల్బీసీ కూలిపోయింది, కాళేశ్వరం ఆగిపోయింది, రీజనల్ రింగ్ రోడ్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవన్నీ ఇందులోంచి తీసి కట్టాలి. 42,000 కోట్లు బకాయిలున్నాయి, 8,000 కోట్లు కాంట్రాక్టర్లు బిల్లు కట్టాలి. ఇవే కాకుండా వివిధ పథకాలకు 22,000 కట్టాల్సి ఉంది. నా పరిస్థితి అంతా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. మరి ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు సార్ ఈ 4th సిటీలు, మూసీలు ఇట్లాంటివన్నీ ఎందుకు సార్? మరి అవసరం ఉందా ఇప్పుడు వీటి వల్ల?